ఈ అరటి లింగాలని కర్రీగా వండుతారని చాలామందికి తెలియదు, ముఖ్యంగా టౌన్ అండ్ సిటీస్లో ఉన్న వాళ్ళకి. కానీ పల్లెటూరులో వీటిని కర్రీగా వండుతారు. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటి హెడ్ కట్ చేసి లేయర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు వరకు లేయర్స్ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చాక్తో వీటికి నాట్లు పెట్టుకోవాలి. అప్పుడే లోపలికి మసాలా వెళ్తుంది. తర్వాత వీటిని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో ఖచ్చితంగా వేయాలి, లేదంటే వీటి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు బాండీ పెట్టుకుని 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం వాటర్లో వేసి పెట్టుకున్న అరటి లింగాలని ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటినీ కూడా మిక్స్ చేసుకోవాలి. వీటిని మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఒకసారి వీటిని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోండి. గరం మసాలా అయితేనే మీకు కర్రీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత మూత పెట్టి కర్రీని ఒకసారి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత లింగాలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఉప్పేసి కర్రీ బాగా కలుపుకోండి. సో మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చికెన్ ఫ్లేవర్ ఉంటుంది. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ కర్రీ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.